ఈయన అనుకుని ఉంటాడు కొడాలి నాని వీళ్ళు మేమే జీవితకాలం అని చెప్పేసి అవును అది బిహేవ్ చేశారు. అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు జీవితకాలం ఉంటారా? మళ్ళీ రేపు వచ్చి వాళ్ళు చేస్తారా? ఇలాగ బెదిరించే వాళ్ళు లేకపోతే దాడులకు వెళ్ళే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కత్తితో కర్రతో ప్రారంభమయ్యే గొడవ ఆటితోనే ముగుస్తుంది. కత్తితో ప్రారంభమయ్యే అంశం కత్తితోనే ముగుస్తుంది. అది వీళ్ళు చేస్తే వాళ్ళు రేపు అంతే కదా. సానుభూతి ఎవరి పట్ల ఉంటుంది? సానుభూతి ఏమైనా ఉంటుందా దీని మీద? ఇప్పుడు ఈ దుర్భాషలు మాట్లాడారనినే నా కొడుకులు ఆ కొడుకులు మాట్లాడినటువంటి వాడు కొడాలి నాని, నో డౌట్. ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంది అదే కదా, ఇంకా అతనికి నీకు తేడా ఏంటి బేసిక్గా? కాబట్టి తేడా చూపించాలి అనుకుంటే మేము అతనిలాగా సంస్కారహీనంగా మాట్లాడడం, చట్టపరంగా చర్యలు జరుగుతాయి. అందులో ఒకటి కరెక్ట్, మేము మీద ఇళ్ల మీదకి దాడులు లేడీస్ జోలికి రామన్నారు, అది మంచి పాయింట్, నో డౌట్. అది సంస్కారయుతంగా చెప్పుకుంటే మీకు రేపు పొద్దున తగినటువంటి శిక్షలు పడతాయినా తప్పే లేదు. అంటే మేము చట్టపరంగానే వెళ్తాము అని చెప్పడం, ఇది చట్టపరంగానే చర్యలు తీసుకుంటాం, చట్టపరంగానే లోపలేస్తాం, అది తప్పేం లేదు అంటున్నా. తప్పు లేదు. దానికి అరేలు ఊరేలు పదాలు వాడకుండా ఉంటే సరిపోయి. వాళ్ళు వాడినప్పుడు తప్పు లేదంటే వాళ్ళు వాడింది తప్పనినే కదా నువ్వు అంటుంది. వాళ్ళు వాడింది తప్పని నువ్వు అంటున్నప్పుడు నువ్వు అదే తప్పు చేసినప్పుడు ఇంకేంటి తేడా? అవును. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతీకార రాజకీయాలను నడిచే మొదటి నుంచి అనేది వైసీపీ పాలన అలాగే ఉందని టీడీపీ చేసిన ఆరోపణ. ఇప్పుడు పాలన కంటే ప్రతీకార రాజకీయం అంతకు మించి చూపించబోతున్నాం అన్నట్టుగా ఈ సంకేతాలు. ఇప్పుడు జగన్ పాలనలో మనకు కనిపించేది ఒక చంద్రబాబు అరెస్టు, అచ్చెన్నాయుడు అరెస్టు, రఘురామకృష్ణరాజు అరెస్టు, ఇవి కనబడతాయి మేజర్. కొన్ని అంటే కేసులు కూడా, కేసులు వేరు. మళ్ళీ కొల్లు రవీంద్రది మర్డర్